తిరిగి వార్తలకు స్వాగతం. పెంటపాడు మండలం మీనవల్లూరులో గల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామివారి కళ్యాణం శైవాగమన రీతిలో జరుగుతుందని అనువంశిక ధర్మకర్త పెమ్మరాజు సూర్యనరేంద్ర తెలిపారు. 5న స్వామివారి ఊరేగింపుత్సవం జరుగుతుంది. 5 నుండి 7 వరకు డాక్టర్ నోరి నారాయణమూర్తిచే శ్రీరామ వైభవం గురించి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 8న పుష్పయాగోత్సవం, త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుంది. 9న ఉగాది సందర్భంగా ఉగాది అర్చనలు, గ్రామ పురోహితులు వేలూరు సుబ్రహ్మణ్యంచే పంచాంగ ప్రకటన కార్యక్రమాలు జరుగుతాయని సూర్యనరేంద్ర తెలిపారు. పెద్దయంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గత 2 రోజులుగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్దమిరం చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రామరాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వర దంపతులతో పాటు పలువురు భక్తులు హోమాలు నిర్వహించారు. ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దలు కోర రామ్మూర్తి, వెంకటకృష్ణ, కాల వెంకటేశ్వరరావు, కేతా శ్రీను, ఆరేపల్లి పరమేశ్వరరావు, పూరిల చంటి భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయాన్ని గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి మంచి పెద్ద దేవాలయాన్ని నిర్మించి ఈరోజు పల్లాలమ్మవారిని ప్రతిష్టా మహోత్సవాన్ని గావించుకొని గత 3 రోజులుగా యోగాలు అవి కూడా నిర్వహించుకుంటూ వేద పండితులు ఈ ప్రతిష్టా మహోత్సవ ఏర్పాట్లన్నీ కూడా చేయటం, గ్రామంలోని గ్రామ పెద్దలందరూ కూడా, పుణ్య దంపతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ప్రధానంగా గ్రామంలోని మన గ్రామ సర్పంచ్ గారు, రామ్మూర్తి గారు, గ్రామ పెద్దలందరూ కూడా భక్తిభావంతో కమిటీ కింద ఫామ్ అయి ఈ దేవాలయ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసి దాతల సహకారం తీసుకుని ఎల్లమ్మ, కొండమ్మ, మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తాను కోరుకున్నానని మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఏలూరుపాడులో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ, కొండమ్మ, మహాలక్ష్మి అమ్మ వాళ్ళ ఆలయాల ప్రతిష్టాత్మక వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. అమ్మవాళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారికి భక్తులు, దాతలు, గ్రామ పెద్దలు నూతన ఆలయాన్ని నిర్మించడం శుభపరిమాణమని అన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవార్లు పరిష్కారం చూపి మన అందరి మేలు చేయడానికి కోరుకుంటారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల కారణంగానే ఏలూరుపాడు గ్రామం పాడి పంటలతో ప్రజలంతా చల్లగా దీవించబడుతున్నారని శివరామరాజు వివరించారు. కార్యక్రమాల్లో అచ్యుతరామరాజు, సినిమా హాల్ రము, మంతిన శ్రీరామ్, వెంకటరామరాజు, నంబూరి త్రినాథ్ మూర్తిరాజు, వేగేసి బాలగణపతి వర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మమ్మ గ్రామ దేవతల దేవాలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్టా మహోత్సవాన్ని గావించటం, అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు పాల్గొనటం, ఈ దేవాలయంలో కూడా స్వల్పకాలంలోనే గ్రామ పెద్దలు, గ్రామస్తులు, దాతల సహకారంతో వైభవపేతంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గ్రామ దేవతలు మనందరికీ కూడా విలవేల్పు. అలాగే గ్రామ దేవతలు కూడా స్వయంభూగా వెలిసిన దేవతలు. ఈ దేవతలని ఈరోజు పునఃప్రతిష్ఠించుకుని దేవాలయాన్ని పునర్నిర్మించుకోవటం ఏలూరుపాడు గ్రామానికి, ఈ ప్రాంతానికి గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మనందరూ కూడా భోగభాగ్యాలతో, ఆరోగ్యాలతో ఉండే విధంగా గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలని చెప్పి విజయాన్ని అందించి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అభ్యర్థించారు. ఉండిలోని వాండ్రం, ఎన్ఆర్పి అగ్రహాల గ్రామాల్లో ఆటోలో ఇంటింటికి వెళ్లి ఓటర్ను కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు ముందుకు వచ్చి హారతులిచ్చి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ
గతంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉన్నాయని అన్నారు. అభిమానమే తనకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారని వివరించారు. కార్యక్రమంలో కందుల శేషు, పూసపాటి సత్యబాబు, ఆయనంపూడి సుబ్బరాజు, కోరశేఖర సత్యబాబు, కీర్తన ధర్మరాజు, పరిమి వెంకన్న, కాశీ విశ్వనాథ్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం ఎల్బీ చెర్లలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందు ప్రసాదరాజు నిర్వహించారు. రాత్రి గ్రామంలో నిద్రించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. నర్సాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో 50 మంది జనసేన, టీడీపీ పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందు ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎర్రంశెట్టి పాండురంగారావు, కోనపరెడ్డి నానాజీ, ఎర్రంశెట్టి తేజ, బాలాజీ, చోటపల్లి బాబీ, బల్ల మణికంఠ, రావూరి సాయిదుర్గ తదితరులు వైసీపీ పార్టీలో చేరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో నడిపల్లిలోని విలేజ్ హెల్త్ క్లినిక్లో రక్త పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించారు. శరీరంలో షుగర్ పరిమాణం తెలుసుకోవడం కోసం మధుమేహ వ్యాధి నివారణకు మందులు ఎలా వాడాలో వైద్యులు డాక్టర్ కె హేమరాజు తెలిపారు. పిఎస్సి పర్యవేక్షకుడు కెవి నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ జి దుర్గాప్రసాద్, వి రాజశేఖర్, ఏ నారాయణరావు, ఏఎన్ఎం జ్యోతి, అంజు, కాంచన, ఝాన్సీరాణి, గ్రామ సర్పంచ్ బీరా సచివేనిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తొలి యాదృచ్ఛీకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్తో కలిసి ర్యాండమైజేషన్ పూర్తి చేసి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అనుబంధ సిబ్బందిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈనాటి బంగారు మాట: మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.